ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, చూపిస్తాను చూడండి అన్నాడు. 4 బాణాలు 4 దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు. ఇక నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్లారు. ఇక అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతుకున్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. ఇక అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న 4 బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. ఇక నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యం వేసింది. వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. ఇక నలుగురు కలిసి శ్రీకృష్ణుడి తమ సందేహాలు అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు. ఇక కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో, తల్లిదండ్రులు తమ పిల్లలను గారాబం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనమవుతారు. ఇక భగవన్ నామమనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరు.